ఎడ్లపాడు మండలం కొండవీడులో పొలం వివాదంలో గత నెల 3న కోటేశ్వరమ్మ కుటుంబంపై 16 మంది అర్ధరాత్రి దాడి చేశారని పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై ఎడ్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశామన్న బాధితులు. కొండవీడు గ్రామం ఎడ్లపాడు మండలం గత నెల 3వ తారీఖున మా మీద దాడి చేయడం జరిగింది. 4వ తారీఖు కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎస్ఐ గారు మమ్మల్ని పిలిచి కానీ ఇంతవరకు మీ ఇచ్చిన రిపోర్ట్ మీద ఎటువంటి సమాధానం లేదు. ఇప్పుడు పోతే సాయంత్రం పోతే రేపు అన్నట్టు ఒక నెల నుంచి తిప్పడం జరిగింది. మేము అట్లా నసరాపేటలోని ఎస్పీ ఆఫీస్ గారికి గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. పేరు కోడేశ్వరమ్మ అంటే పిల్లి కోడేశ్వరమ్మ. 3వ తారీఖు మా ఇంటి మీదకి వచ్చి పాత కచ్చలు కడుపులో పెట్టుకొని మా ఇంటి మీదకి వచ్చి నా బిడ్డలు ఇద్దరు నన్ను దాడి చేశారు. 14 మంది గాయపరిచారు. మేము 3వ తారీఖు నైటు 8 గంటలకి చిలుకలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఆ రైతులల్లా మేము ట్రీట్మెంట్ తీసుకొని ఎమ్మెల్సీ తెచ్చి ఎడ్లపాడు స్టేషన్లో ఇచ్చాము. 4వ తారీఖు ఉదయం 6 గంటలకి. నెల నుంచి కూడా పొద్దున పూట మాటిపూట ఎస్ఐ దిప్పుతున్నాడు కానీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు.